శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ విషయంలో కలసి రానుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుంటూ, అదేవిధంగా ఆఖరిలో అసలు జాతక చక్రమే లేని వారు ఏ పని అవ్వాలంటే ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయం కూడా నేను మీకు చెప్తాను. ఆఖరి వరకు వీడియో చూడండి. వృశ్చిక రాశి వారికి లేదా వృశ్చిక లగ్నం వారికి చూసుకున్నట్లయితే ఈ యొక్క మాసంలో మీకు మీ కుజుడు 3వ స్థానంలో 16వ తేదీ వరకు ఉండి 16వ తేదీ తర్వాత 4వ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే 3వ స్థానంలో ఉన్న కుజుడు మీకు ధైర్యంగా తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశంలో మీకు మంచి పురోగతిని ఇస్తాడు. కాకపోతే 4వ స్థానంలోకి ఎప్పుడైతే మార్చి 16వ తేదీ నుంచి వెళ్ళి చేరుకుంటున్నాడో ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో ప్రధానంగా ఇక్కడ మీరు ఏదైనా భూమికి సంబంధించిన విషయాలు నిర్ణయాలు తీసుకునే విషయంలోని, అదేవిధంగా ఏదైనా టీచింగ్ అంటే ఏదైనా ఒక సంస్థను నిర్మించడం కానీ, చదువు సంబంధించిన విషయంలో కానీ కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఫైనాన్షియల్గా చూసుకుంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ రిలేటెడ్ మూలంగా ధనం రావడం, తండ్రి మూలంగా ధనం రావడం, అదేవిధంగా ఈ విషయాల్లో మాత్రం చాలా బాగుంది. కాకపోతే ఆ యొక్క విషయంలో కొంత ఈ గురువు 6వ స్థానంలో ఉన్నందుకు ధనాధిపతి కొంత ఘర్షణ కూడా, గొడవలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ మాసంలో ప్రత్యేకంగా మీరు వాహనాలు, గృహాలు నడిపేటప్పుడు, తీసుకునేటప్పుడు ప్రధానంగా అంటే గృహం కానీ స్థలం కానీ తీసుకునేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. కొద్దిగా ఈ పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు రాజకీయంగా యోగం అయితే ఇస్తాడు. ఈ మాసంలో రాజకీయ పరంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి విషయంలో చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇష్టపడి వివాహం చేసుకునేటువంటి విషయాల్లో బాగుంటుంది. సపోర్ట్ చేస్తూ ఉంటారు, మీకు అపోజిషన్ యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది రాజకీయ నాయకులకి కొంతవరకు. అంటే అపోజిషన్తో కొంత ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశి వారికి రుణాలు లభించడం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక వివాహ సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా ఈ 7వ తేదీ నుంచి ఈ మార్చ్ ఎండింగ్ వరకు కొంత ఈ ప్రభావం అంటే సప్తమ స్థానాధిపతి పాపగ్రహ సంబంధంలో ఉంటున్నాడు. కాబట్టి మీ జీవిత భాగస్వామి తన యొక్క కెరియర్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉండడము, మరియు తనకి ఆ స్ట్రెస్ తగ్గాలంటే కాస్త నవగ్రహాల్లో కుజుడు, రవి, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన కానీ చేస్తున్నట్లయితే బాగుంటుంది. కాకపోతే ఈ మాసంలో ప్రత్యేకంగా మీరు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పంచమం స్థానం ఏదైతే ఉందో షేర్ మార్కెట్ స్థానంలో 7వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నీచపడినటువంటి బుధుడు ఉంటున్నాడు. ప్రత్యేకంగా ఈ యొక్క వృశ్చికం వారికి బుధుడు అష్టమ లాభాధిపతి పంచమంలో ఉన్నాడు. ఈ అష్టమ లాభాధిపతి పంచమంలో ఉన్నప్పుడు అక్కడ నీచభంగా రాజయోగం జరిగితే యోగం ఇస్తుంది, కానీ నీచం సహజంగా నీచంగా ఉన్నప్పుడు యోగం ఇవ్వదు. కాబట్టి షేర్ మార్కెట్ విషయంలో వెళ్ళకపోవడమే మంచిది. వెళ్ళినా లాంగ్ టర్మ్ చేసుకున్నా చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఆప్షన్స్ అని డైలీ ట్రేడింగ్ చేస్తుంటారు వీళ్ళు. వృశ్చికం వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అంశము. అదేవిధంగా ఫ్రెండ్స్ విషయంలో, వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో, ఇన్సూరెన్సెస్ రెన్యువల్ చేయించుకునేటువంటి విషయంలో, ఇన్సూరెన్స్ మూలంగా ఒక్కోసారి ఏం చేస్తాం, నాకేముందులో ఇన్సూరెన్స్ ఉందనుకుంటూ ఉంటాం, కానీ అది రెన్యువల్ అవ్వదు ఒక్కోసారి. ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఉద్యోగ అవకాశాలు అయితే చాలా చక్కగా వస్తాయి. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి చాలా చాలా బాగుంది. అదేవిధంగా వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించే అంశాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటూ పెసలు దానంగా ఇస్తూ ఉండండి. మీరు ఎంత పెసలు దానంగా ఇస్తే అంత ఇబ్బంది పడకుండా ఉంటారు. మీరు రాబోయేటువంటి అంటే దాదాపుగా ఫిబ్రవరి 6 నుంచి మనకి 125 రోజులు దాదాపుగా ఈ కుజ సంచారం ఉంది. అంటే మకరంలోని, కుంభంలోని, మీనంలోని ఈ కుజ సంచారం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా కానివ్వండి, మనుషుల మీద కానీ దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇండివిజువల్ రాసుల మీద అంటే కొద్దిగా గొడవలకు దారితీయడము, ఒక డ్రాస్టిక్ చేంజెస్ని ఊహించని విధంగా కొన్ని జరగడం. అది సరిహద్దుల్లో కావచ్చు, అంటే మిలిటరీ సిబ్బంది మీద కావచ్చు, లేనట్లయితే ఎందుకంటే ఈ ఫిబ్రవరి 6 నుంచి స్టార్ట్ అయిన ఈ పరిణామాలు ఇట్లా ఇస్తూ ఉంటాయి. డిఫెన్స్ మీద కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, రాజుల మీద కావచ్చు. ఎందుకంటే మనకి ఈసారి సంక్రాంతి పురుషుడు కూడా ఏం చెప్తున్నా అంటే రాజులు యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాడు. అయితే మనందరం కూడా ఈ కుజ సంచారం ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా ఇది జూన్ 2వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుంది. అంటే దాదాపుగా మనకి చూసుకుంటే ఇది ఒక
మార్చు అంటే ఒక 125 డేస్ వరకు ఉంటుంది దీని ప్రభావం. మరి ఈ సమయంలో అసలు అందరూ చేయవలసింది ఏమిటి అంటే, ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో శని భగవానుడు, రాహువు, కుజుడు, రవి, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఒకటి. రెండవది గణపతి తర్పణము, చండీ పారాయణము, ఇవి కంపల్సరీ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తూ ఉన్నట్టయితే ఈ కుజుడి యొక్క ప్రభావం అనేటువంటి తగ్గి, రకరకాల దేశాల్లో ఉంటూ ఉంటారు ఇండియన్స్ వెళ్ళి, అక్కడ ఏదైనా యుద్ధ వాతావరణం ఉన్నా కూడా కొంచెం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే, యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనకి ముందుగా సరుకులు ఒక 2-3 నెలలు సరిపోయిన సరుకులు ఇంట్లో ఉంటే ఇబ్బంది ఉండదు కాబట్టి ఇటువంటివి మెయిన్గా జాగ్రత్త పరచుకోవాల్సిన సందర్భాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మత విద్వేష సంబంధమైనటువంటి కొన్ని గొడవలు ఇట్లాంటివి కూడా వస్తాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. ఈ కుజుడు కనుక శనికి రాహుతో సంబంధాలు కలుగుతున్నప్పుడు. అయితే సహజంగా అన్ని రాసుల వారు ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ చేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే, ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ అవ్వాలనుకోండి, ఇప్పుడున్న గోచారపరంగా రాశి నక్షత్రం ఏమీ తెలియదు మీకు, కానీ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వర్క్స్ అవ్వాలి. సూర్యభగవాను చూస్తూ దుర్గా సూక్తము మరియు కాలభైరవ అష్టకము చేయండి, తొందరగా గవర్నమెంట్ వర్క్స్ అవుతాయి. అదేవిధంగా మీకు ఏదైనా చూడండి, భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నాను నేను మీకు, భూ సంబంధించిన ముందుకు కదలట్లేదు, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకుంటూ నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ముందుకు కదలట్లేదండి, నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడున్న ఈ మంత్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు చేయవలసింది ఏమిటి అంటే, పర్టికులర్గా మీరు శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోండి. లేదా నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయ నమః అనేటువంటి నామస్మరణ చేసుకోండి. అలాగే పర్టికులర్గా యూనివర్సల్గా బుధుడు మీనరాశిలో మనకి ఫిబ్రవరి 15 నుంచి 26వ తేదీ వరకు, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఉంటాడు. అంటే దాదాపుగా 20 రోజుల పాటు అక్కడ దాని ప్రభావం ఉంటుంది మీనరాశిలో. కాబట్టి ఈ సమయంలో కొంత ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏదైనా బిజినెస్ సంబంధించిన ఇవి పెట్టాలంటే కూడా, ఇంకా తప్పదు పెట్టాలంటే కూడా చాలా జాగ్రత్తగా పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే బిజినెస్ కారకుడు నీచ స్థానంలో ఉన్నాడు, అందుకని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ ఇటువంటి వాటికి కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ టీచింగ్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్స్ ఇట్లాంటి వాటికైతే బాగుంది. సో అందరికీ చూసుకున్నట్లయితే, అలాగే వివాహ సంబంధించినవి కుదరాలంటే కూడా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా కాస్త మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయడం, ముఖ్యంగా గణపతి ఆలయాలకు ఎక్కువగా వెళ్తున్నట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా తొందరగా మీకు వివాహ సంబంధించిన, ముఖ్యంగా మొదటి వారం మార్చి మాసంలో మొదటి వారం ఇది ఎక్కువగా చేయాలి. దాని తర్వాత కాస్త సూర్య భగవాను చూస్తూ లలిత చదువుకుంటే కూడా మీకు వివాహ సంబంధించిన కుదురుతాయి. ఇది అందరికీ జనరల్గా చెప్తున్నాను. శ్రీమాత్రే నమః.